ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రెబెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. అందరికీ నమస్కారం. నేను మీ బోధిధర్మ శ్రీనివాస్ని, బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠం, బోడుప్పల్, హైదరాబాద్ అండ్ మిర్యాలగూడ. ఈరోజు మనం విష జ్వరాల గురించి మాట్లాడుకుందాం. ఇది వాస్తవంగా ఏంటంటే చాలామంది జ్వరం రాగానే పారాసెటమాలో లేకపోతే ఏదో వేసి ఒక వారం రోజుల తర్వాత కనుక తగ్గకపోతే అప్పుడు హాస్పిటల్కి వెళ్తే డెంగ్యూ అని, మలేరియా అని రకరకాలుగా చెప్తుంటారు. దీనికి ఆయుర్వేదంలో చిటికెడు పెడుతో పోయేది అంటే గోరుతో పోయేదాన్ని గోడలతో చేసుకోవడం అన్నమాట. అది ప్లేట్లెట్లు తగ్గడం, లేకపోతే హిమోగ్లోబిన్ తగ్గడం, నెలల తరబడి ట్రీట్మెంట్ చేస్తుంటారు. ఆయుర్వేదంలో చిన్న చిన్న ఫార్ములాలతో తిప్పసత్తు అని ఉంటుంది. దాన్ని కొన్ని మూలికలతో అనుసంధానం చేసి అదో చిన్న ప్రక్రియగా వాటన్నిటిని సున్నం కోటింగ్ ఇచ్చి దాన్ని ఒక అద్భుతమైన ఔషధంలాగా తయారు చేసి ఒక స్పూన్ మార్నింగ్, ఒక స్పూన్ ఈవినింగ్ ఇస్తే 2-3 డేస్లో ఆ జ్వరం అనేది తగ్గిపోతుంది. అండ్ ప్లేట్లెట్ తగ్గినా కూడా, హిమోగ్లోబిన్ తగ్గినా కూడా కేవలం 3 రోజులలో ఫిల్ అయ్యే ఆయుర్వేద శాస్త్రం ఇది. దీన్ని ఏమైనా కూడా ఈ ఆయుర్వేదము ఏ విధంగా అయిపోయిందంటే, ఎవరు క్యాన్సర్ అని, హెచ్ఐవికి మందులు ఇస్తున్నామని, లేకపోతే పెద్ద పెద్ద జబ్బులకు ఇస్తున్నామని ఆ విధంగా అసలు ట్రాక్ అనేది తప్పిపోతుంది. నేను చాలామంది మా దగ్గర ఎవరన్నా జ్వరం వస్తే ఒక 10-15 సంవత్సరాల నుండి నేను ఎవరు జ్వరం వచ్చినా కూడా ఒక 6 ప్యాకెట్ ఇంట్లో ఇచ్చి, ఇది స్వీట్నెస్ ఉంటుంది, జ్వరం వచ్చిన నోరు చేదుగా ఉంటుంది, ఇది వాడి చూడండి అనేది. ఒక 2 సార్లు వాడంగానే ఆ జ్వరం పోయేది. నువ్వు ఇచ్చింది మందు కదా గురువుగారు అనేది. ఆ విధంగా పబ్లిక్లో ఆ విధంగా తెలియపరుస్తూ ఈరోజు తలసేమియా అనే జబ్బుకు రక్తహీనతతో బాధపడే వాళ్ళకు కూడా మనము ఆ రక్తహీనతను పోగొట్టే స్థాయికి తీసుకొచ్చాం. ఆయుర్వేదం అనేది ఒక వరం. కాబట్టి మిత్రులారా, అసలు మన వంటిల్లే వైద్యశాల మునగ 300 రోగాలకు జబ్బులకు పనిచేస్తుందని మనం చెప్పుకోవడమే కానీ, మనం ఏ విధమైన దినుసుల్ని ఎప్పుడు వాడాలని ఎవ్వరు చెప్పేవాళ్ళు లేరు, వినేటోళ్ళు కూడా లేరు. కాబట్టి విష జ్వరాలు అనేది కొన్ని డేస్లో 1 or 2 డేస్లో పోయే అద్భుతమైన దివ్య ఔషధాలు ఆయుర్వేదంలో ఉన్నాయి. కాబట్టి మిత్రులారా, ఎవరైనా చాలామంది ఒక 15 రోజుల నుంచి డెంగ్యూ ఫీవర్తో బాధపడుతుండో, మా బంధువు పలానా హాస్పిటల్లో ఉండంటే వాళ్ళకి వెళ్ళి ఒక 5-6 ప్యాకెట్లు చేతులు పెట్టి, మీకు జ్వరం చేదుగా ఉంటుంది, దీన్ని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి నోట్లో వేసుకొని సప్పరండి, తీయగా ఉంటుందని ఆ విధంగా ఇచ్చి జనాలని నేను రికవరీ చేసి ఆ విధంగా ఆ స్థాయికి తీసుకొచ్చాం. అంటే ఇది ఒక మార్కెటింగ్ సిస్టమ్ అయిపోయింది. మనకు ఎక్కడైనా కూడా జ్వరం రాగానే ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, లేకపోతే సమీపంలో ఉన్న ఏదైనా ఒక వైద్యుని కాడిపోయి ఒక ఇంజెక్షన్ చేయించుకోవడం, ట్యాబ్లెట్స్ వాడడం, రకరకాలుగా. ఆ ట్యాబ్లెట్స్ వాడొద్దని ఎక్కువ కొన్ని పేర్లని ఉన్న ట్యాబ్లెట్లు వాడొద్దని కొంతమంది డాక్టర్లే చెప్తున్నారు. వాటి ప్రిస్క్రిప్షన్ మీద రాసి ఉంటుంది. కానీ ఆయుర్వేదంలో అద్భుతమైన దివ్య ఔషధాలని మేము ప్రతి స్కూల్కి వెళ్ళి ఒక్కొక్క టీచర్ కానీ, హెడ్ మాస్టర్తో కానీ ఈ విధంగా ఎవరైనా జ్వరంతో బాధపడి స్కూల్కి ఎవరైనా 2-3 రోజులు రాకపోతే మాకు కాల్ చేయండి, మేము తప్పకుండా ఆ దివ్య ఔషధం ఇస్తామని అనేక రకాలుగా మేము ఎంతోమందిని అవేర్నెస్ చేసి ముందుకు తీసుకెళ్తున్నాం. విష జ్వరాలే కావు, దాన్ని మనము ఇమ్మీడియట్గా దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. కాబట్టి ఆయుర్వేద శాస్త్రాన్ని నేను ఎప్పటి నుంచో గత 30 సంవత్సరాలుగా ఆ ఆయుర్వేద శాస్త్రాన్ని అంటే దాన్ని వెలుగులోకి తీసుకురావాలి. ఈ విద్య అనేది అంతరించిపోవద్దు. ఎన్నో రకమైన మూలికలు, దినుసులు, చెట్ల బెరడ్లు మనకు ఎన్నో రకాలుగా ఉపయోగకరమని ఎన్నో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ అవేర్నెస్ చేస్తున్నాం. కాబట్టి మిత్రులారా, ఎవరైనా ఎక్కువ రోజు జ్వరంతో బాధపడేటోళ్ళు ఉంటే వాళ్ళకి చిన్న చిన్న చిట్కాలతో, అంటే 1-2 డేస్ లేదా 3 డేస్ కంటే అంతకంటే ఎక్కువ కాకుండా దాన్ని వాళ్ళ ఒక్కలకు చెప్తే వాళ్ళ కుటుంబాలు ఆ విధంగా చేసుకునే మనకు సమీపంలో దొరికే పచారీ కొట్టు, అంటే ఆయుర్వేద స్టోర్లో దొరికే చిన్న చిన్న ఫార్ములాలతో నేను ట్రీట్మెంట్ అనేది ప్రతి మండల హెడ్ క్వార్టర్లో, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో, ప్రతి అందరికీ అందుబాటులో, ప్రతి టౌన్లో ఉండాలని నేను అనేక రకాలుగా ప్రచారం చేస్తున్నాను. విష జ్వరాలు అనేది జ్వరమే, అసలు ఎలాంటి ఇబ్బంది లేదు దానివల్ల. మనం ఇమీడియట్గా, ఎందుకంటే ఆయుర్వేద శాస్త్రము మా గురువులు ఆ విధంగా చెప్తారనమాట. ఇది ఏముందిరా బాబు ఊరికనే పోతుందని. కాబట్టి మిత్రులారా, ఆయుర్వేద శాస్త్రాన్ని ప్రోత్సహించండి, ఆయుర్వేద శాస్త్రాన్ని అనుసరించండి.
మీరు తప్పకుండా 200 ఏళ్ళ ఆయురారోగ్యాలతో జీవిస్తారని ఎవరైనా విషజ్వరాలతో బాధపడుతుంటే తప్పకుండా చిన్న చిన్న ఫార్ములాల చిట్కాలతో మీ ఇంట్లో ఉండే 2-3 వస్తువులతోనే దాన్ని చేసుకోవచ్చు. అంటే ఆ జ్వరం ఎన్ని రోజుల నుంచి వస్తుంది, ఆ జ్వరం ఏం జ్వరము, మలేరియానా, డెంగ్యూయా, లేకపోతే ఇంకేమైనా జ్వరాల దీర్ఘకాలికంగా వస్తుంటే తప్పకుండా బోధిధర్మ ఆయుర్వేద వైద్య పీఠం మీకు అందుబాటులో ఉంటుంది. తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా మార్కెట్లోకి తీసుకుపోవాలని ఇలాంటి వి మీడియా ఛానల్ వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. కాబట్టి మిత్రులారా, ఎవరైనా కూడా ఎక్కడైనా కూడా కొంతమంది టీచర్లని ఆ పిల్లలను అవేర్నెస్ చేస్తూ కాలేజీలలో ఎన్నో రకాలుగా మేము పబ్లిసిటీ అంటే జనరల్గా వాళ్ళకి ఆయుర్వేదం అనేది తెలవాలన్న ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నాము. తప్పకుండా ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. కాబట్టి మిత్రులారా, నుండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో శతజీవన ఆరోగ్యం ప్రయోజనం చేస్తానికి ఆయుర్వేదమే మనకు దివ్య ఔషధం. కాబట్టి తప్పకుండా ఆయుర్వేదాన్ని ప్రోత్సహించండి, ఆయుర్వేదాన్ని తెలుసుకోండి. మాలాంటి గురువులని సంప్రదిస్తే తప్పకుండా మీకు ఆయురారోగ్యాలతో జీవిస్తానికి చిన్న చిన్న చిట్కాలు చెప్తుంటాము. కాబట్టి మిత్రులారా, ఎప్పటికైనా ఆయుర్వేదం అనువంశిక వైద్యం, పారంపర వైద్యం అనేది ఒక గొప్ప సంజీవిని లాంటిది. మీకు అందుబాటులో ఉంటే మీకు తప్పకుండా 100 ఏళ్ళు జీవించేటట్టు మేమున్నాం. ఎలాంటి ట్యాబ్లెట్లు కానీ ఎలాంటిది వాడం. అంటే మన జీవన విధానాన్ని ఏ విధంగా మలుచుకోవాలి, అరే ఎన్ని గంటలకు లేవాలి, ఏం చేయాలనేది మన పిల్లలకు కూడా అలవాటు చేసుకుంటే ఆయుర్వేద శాస్త్రం ప్రకారంగా మనం అడుగులు వేస్తే తప్పకుండా ఏ జబ్బు లేకుండా, ₹1 ఖర్చు లేకుండా మీరు హాస్పిటల్కి వెళ్ళకుండా జీవించే అవకాశాలని తప్పక ప్రయత్నం చేయండి. మరిన్ని వివరాలకు అంటే మమ్మల్ని సంప్రదిస్తే మీకు తప్పకుండా మీకు ఆయుర్వేద విజ్ఞానం అనేది పంచుతాం. వైద్యం చేయడం కాదు, విజ్ఞానాన్ని పంచితే ఆటోమేటిక్గా ఆ శరీర సత్వ అనేది పెరుగుతుంది ఆటోమేటిక్గా. కాబట్టి ఆయుర్వేదాన్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటూ మీ యొక్క బోధిధర్మ శ్రీనివాస్.